నమస్కారం. కేలీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి పట్టణంలో దొంగల సంచారం కలకలం సృష్టిస్తోంది. జయశంకర్ కాలనీ తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వేళ దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో కాలనీలో రాత్రి వేళల్లో నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో అర్ధరాత్రి వేళ దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కాలనీలోని వీధుల్లో 2 అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేందుకే వీరు అర్ధరాత్రి వేళల్లో రెక్కి నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ నరహరి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని లేదా పొరుగు వారికి చెప్పి వెళ్లాలని కోరారు. రాత్రి సమయంలో ఇళ్ల ముందు లైట్లు ఆన్ చేసి ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాతృత్వం సిగ్గుపడేలా జరుగుతున్న కొన్ని ఘటనలు అమ్మ ప్రేమ మలినమవుతోందనిపిస్తోంది. నవమాసాలు మూసిన కన్న పేగును సైతం తల్లి వదిలించుకునే దుస్థితి వచ్చింది. తాజాగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన అమానవీయ ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాతృ ప్రేమ మలినమవుతోంది. నవమాసాలు మోసి కన్న బిడ్డను పొత్తిళ్ల నుంచి దూరం చేసుకుంటుంది. మానవత్వాన్ని మర్చిపోయేలా పేగు తెంచుకొని పుట్టిన పసికందును పొదల్లో వదిలేసింది ఓ తల్లి. లోకం కూడా చూడని పసికందును కఠినాత్ములు ముళ్ళ పొదల్లో పాడేశారు. పాడేసింది ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. ఈ ఘటన నందిపేట మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రాజనగర్ దుబ్బా రెహమానియా మస్జిద్ ప్రాంతంలో చెత్త పోసే ఖాళీ స్థానంలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తులేని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికంగా క్రికెట్ ఆడుతున్న చిన్నారులకు ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన ఆడ శిశువును కనిపించింది. ఎవరో గుర్తెని వ్యక్తులు అక్కడ విసిరిసినట్లు పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో కాలనీవాసులు అక్కడికి వెళ్లి శిశువును గుర్తించారు. మండు టెండల్లో గుక్క పెట్టుకుని ఏడుస్తున్న బిడ్డను తీసుకుని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన చిన్నారి ఇలా చెత్త కుప్పలో పడి ఉండడం స్థానికులను కలిచివేసింది. పిల్లల్ని పసిగట్టడం ఏమాత్రం ఆలస్యమైన వీధి కుక్కల బారిన పడేదని కాలనీవాసులు కంటతడి పెట్టారు.
ఎవరైనా నిరుపేదలు ఆడబిడ్డని వదిలించుకున్నారా లేక అక్రమ సంబంధంతో బిడ్డను కనేసి వదిలేశారా అనేది విచారణలో తేలనుంది. మంచిది పాప, సూపర్ ఉంది. ఆడపాపనా? मेरा नाम समीरा बेगम है। हम 11 बजे खाना खा रहे थे घर में, तो हमारे बच्चे उधर खेलने गए। अम्मी अम्मी है, बच्चा है बोले, तो हम इनको फोन करे हमारे घर वालों, उन्होंने आए बस लेके आए बच्चे। మీరు పోయినప్పుడు ఏమన్నా పాప ఏడిసిందా? ఏడవలేదా? ఫస్ట్ మీ బాబు చూసిండా? మా బాబు. నా పేరు ఆసిఫ్ అని. మేము క్రికెట్ ఆడుకోవడానికి పోయినాం. నేను ఆడ బాటిల్ తీసుకోవడానికి పోయినా. ఆడ పాప ఆడ గేట్ ఉంది కదా, మనం ఎట్లా చూసినామటు? ఆ గేట్ ఉంది కదా లోపల. గేట్ ఎక్కి మేము ఆడ ఆడుకుంటున్నాం. ఆడుకుంటున్నాం నీడలా పాప కనబడ్డది. పాప కనబడ్డది. మా పేరెంట్స్ కి చెప్పిన నేను. మీరు కనబడ్డప్పుడు పాప ఏడిసిందా ఏమన్నా? నేర్చింది. ఏడిసిందా? నేర్చింది. మీరు చూసినప్పుడు ఏడిసింది? అయ్యో, మీరు వచ్చేసి పేరెంట్స్ చెప్పేవారికి మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారా? ఓకే. రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్లోడింగ్ చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, లచ్చపేట గ్రామాలను అదనపు కలెక్టర్ విక్టర్ సందర్శించారు. మాచారెడ్డి గ్రామంలోని పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పిపిసి కేంద్రాన్ని జిల్లా సహకార అధికారులతో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం బిక్నూరులోని సప్తగిరి పీబీఆర్ ఇండస్ట్రీస్ ను సందర్శించి మిల్లర్తో మాట్లాడి ఎలాంటి ఆలస్యం లేకుండా రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చెరువు పూడిక మట్టిని ఇతర వ్యాపార అవసరాలకు అక్రమంగా తరలిస్తున్నారని బాన్సువాడ అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ మట్టిని ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పొలాలకు మాత్రమే వాడుకోవడానికి అనుమతి ఉందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఐఏ చెరువులోని మట్టిని రైతు పంట పొలాలకు తరలించకుండా పెద్ద ఎత్తున ప్రైవేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ కొందరు అమ్ముకోవడం జరుగుతుందన్నారు. సూచించిన దానికన్నా అధిక లోతును మట్టిని తీసి తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులైనా స్పందించి టెండర్ ద్వారా పూడిక పనులను నిర్వహించాలని చెప్పారు. లేదా చెరువులోని మట్టిని రైతులకు ఉచితంగా తరలించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ చేస్తుంటే ఇక్కడేమో ఉన్న చెరువులు మూసేసి బాన్సువాడలో అధికారులు ఏ విధమైన పనిచేస్తున్నారు, అధికార పార్టీకి అధికార యంత్రాంగం నాకు సంబంధం లేదన్నట్టుగా కళ్ళు చెవులు మూసుకొని కూర్చుంటారు. అంటే కలెక్టర్ వరకు కాంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకుండా రోడ్లకు ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నటువంటి కొందరు నాయకులు కావడం జరిగింది. దాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి అందరు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎల్ఐ చెరువులో ఉన్నటువంటి మట్టిని ఓన్లీ రైతులకే ఉపయోగపడే విధంగా రైతులే తీసుకెళ్లాలి. అది ప్రభుత్వ పరంగా మరి జేసీబీలు కానీ ఇటాచీలు కానీ పెట్టి రైతులు ట్రాక్టర్లతోని వాళ్ళ సొంతగా తీసుకొని పోతేనే దానికి ఒక పద్ధతి. ఆ పద్ధతి కాకుండా ఈ రోజు మరి రైతులని కాకుండా మరి వెంచర్లకు మరి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఉపయోగపడే విధంగా అక్కడ నుండి మట్టిని దోపిడీ చేస్తా ఉన్నారు. అది ప్రతిపక్షం సంబంధించిన కౌన్సిలర్లు మరి కలెక్టర్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా మరి వారికి స్పందన కరమైంది.
మరి వాళ్ళు ఏదైతే ప్రజల కొరకు పోరాడుతున్నటువంటి విషయాన్ని మరి అధికారులు గుర్తించి ప్రజలకు సంక్షేమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. సదాశివనగరం మండలం లింగంపల్లి గ్రామంలో గ్రామస్తులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అత్యంత నియమనిష్టల మధ్య గ్రామ దేవతలకు బోనాలు నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం లింగంపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలు తీసి అమ్మవార్లకు సమర్పించారు. బోనాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగిస్తూ డీజే పాటలు, డప్పు చప్పులతో అమ్మవార్ల ఆలయం వరకు తీసుకెళ్లారు. అమ్మవారి ఆలయాల వద్ద ప్రదక్షిణలు చేసి పెద్ద పోచమ్మ, గజ్జలమ్మ, నల్ల పోచమ్మ, నాయకమ్మలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్తులు తమ బంధువులను ఇంటికి పిలిచి కుటుంబ సమేతంగా బంధుమిత్రుల సమక్షంలో పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
ఆర్యవైశ్యులు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు అన్నారు. ఐక్యమత్యంతో తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు సంఘం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా తార్వే మండలం చిట్యాల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం మండల నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించి వాసవిమాత చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పాత భాస్కర్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విఠల్, కోశాధికారి ఆమెటి అశోక్, ఇతర కార్యవర్గ సభ్యులతో ఆర్యవైశ్య రాష్ట్ర జిల్లా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఐక్యమత్యంతో ఉండి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల పదవీ కాలంలో ఆర్యవైశ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 25 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. శ్రీ వాసవి మాత జన్మదిన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అంతకుముందు నూతన కార్యవర్గ సభ్యులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్, శిరిశెట్టి గౌరీశంకర్, భారీ సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మీ యొక్క ఇష్టదైవం సాక్షిగా మీ ఇష్టదైవాలు ఏముంటో చెప్పండి. ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కస్తూరి నరహరి గారికి, అతిమాముల రమేష్ గారికి, వల్లిశెట్టి లక్ష్మీరాజన్ గారికి, కైలాస్ లక్ష్మణరావు గారికి, అడ్డగుల బాలకృష్ణ గారికి, కొండ కావ్య గారికి, పడికల శ్రీనివాస్ గారు గుప్తా గారికి, మరియు మన అధ్యక్షుడు పాత గంగాశేఖర్ గారికి మా యొక్క సుమాంజలి. మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సమయాన్ని ఇచ్చినటువంటి వేదిక పెద్దలందరికీ నా యొక్క వందనాలు చేస్తాను. థ్యాంక్ యూ. కూడా అన్నీ మంజూరు చేస్తుంది. మనందరికీ కూడా పింఛన్లు తక్కువ ఇప్పించాం కానీ మనం అందరికీ కూడా ఇప్పిస్తారు. ఈజీగా ఇచ్చేయగలం, అదే కట్టడం పప్పును ఇచ్చేయగలమా? ఇచ్చేయలేము. కాబట్టి ఐక్యమత్యం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ముందుకు పోతాం. ఒకసారి ఈ 5 ఏళ్ళు కూడా కొట్లాడుకున్నాయట. నేను గొప్ప అని చెప్పేసి 5 ఏళ్ళు కొట్లాడుకొని వలన అవని తేజము నందు అక్షరంబు జ్ఞాన చక్షుభగును అక్షరాధిపతు అజరామరము సుమా వీరభద్రకు నా పౌర రుద్రాగి. మరి ఈ విశ్వం ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు మరి నా భూతో నా భవిష్యత్ అంతగా స్థిరపడిపోతుందని తెలియజేస్తా ఉన్నాను. చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా మొన్న వాసవి మాత జయంతిని కలెక్టరేట్లో మరియు మన అమ్మవారి గుడిలో ప్రభుత్వాధికారులు, కలెక్టర్ స్థాయి అధికారి వచ్చి మరి కామారెడ్డి వాసవి మాత గుడికి వచ్చి జయంతిని జరుపుకున్న ఘనత కూడా మన ఆర్యవైశ్యులకు ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మనకు ప్రభుత్వం అందిస్తున్నందుకు మన వైశ్యులందరం కూడా వారికి, ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపవచ్చు. మనలో మా గట్టి చప్పట్ల తర్వాత అసలు ఉత్సాహాన్ని నింపుదాం. అందరు చూడాలి సార్. వర్దిల్లాలి ఆర్య. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి K9.